నెల్లూరు నగర హద్దులు కూడా తెలియని మాజీ మంత్రి నారాయణ విచిత్రపు హామీలిస్తూ మరోమారు నగర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. రోడ్డు మార్జిన్ వ్యాపారస్తుల కోసం 1000 షాపుల నిర్మాణం చేపడతామన్న నారాయణ వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో నారాయణ మంత్రిగా కట్టిన షాపులు ఏ స్థితిలో ఉన్నాయో గుర్తు చేసుకోవాలన్నారు. ఏనాడు ప్రజలతో మమేకం కాని ఆయన ఎన్నికల తర్వాత కనిపించని వ్యక్తి నారాయణ అన్నారు. రానున్న ఎన్నికలకు విచిత్ర హామీలతో ప్రజలను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. నారాయణను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కనీసం పోటీ చేసే నియోజకవర్గం మీద కనీస అవగాహన లేని వ్యక్తి. ఎందుకంటే తాను ఏం పని చేశామో సరిగ్గా కూడా తెలియని వ్యక్తి ఈరోజు మళ్ళీ వచ్చి నేను ఉద్ధరిస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న చూశాను ఎక్కడో నెల్లూరు నగర నియోజకవర్గంలో రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తుల కంట 1000 అంగళ్ళు కట్టిస్తాడంట. నువ్వు కట్టిన అంగళ్ళు ఒకసారి ఫిష్ మార్కెట్ పక్కన పాత బట్టల భవనం ఉంది, దాన్ని కూల్చివేసి నువ్వు కడితే ఒక్కసారి ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళు. బట్టలోళ్ళందరూ కూడా పాపం అంగళ్ళలో కాకుండా రోడ్డు బయట అమ్ముకుంటున్నారు. నువ్వు కట్టిన కొట్లు దాదాపు నువ్వు కట్టి 50-60 కడితే 40 ఖాళీ. కనీసం మున్సిపాలిటీ వాళ్ళు రెంట్కి ఇచ్చుకోవాలన్నా అది ఇచ్చుకోలేకపోతున్నారు. సరే దాన్ని పగలగొట్టి పెద్ద చేయాలన్నా కూడా నువ్వు కట్టిన టెక్నాలజీతో బిల్డింగ్ మొత్తం